నమస్కారం. నమస్తే అండి. సో నమస్కారం మేడం. అండ్ ఈ పీసీఓడి ఫీమేల్స్లో ఈ మధ్య చాలా క్రానికల్గా చూడడం జరుగుతుంది కదా, అసలు పీసీఓడి అంటే ఏంటి? పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అనగానే ఓవరీస్కి సంబంధించింది కాకుండా ఇట్స్ అ మెటబాలిక్ సిండ్రోమ్ అనమాట. హార్మోన్స్ అండ్ అదర్ ఆర్గన్స్ కూడా పాలిసిస్టిక్ ఓవరీస్లో ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. యూజువల్గా గట్ మైక్రోబియం అంటాము. ఈ గట్ మైక్రోబియంలో ఆల్టరేషన్స్ ఆర్ డిస్బయోసిస్ అంటే మన గట్లో హెల్దీ బ్యాక్టీరియా ఉంటాయి, అన్హెల్దీ బ్యాక్టీరియా ఉంటాయి. సో ఈ ఇంబ్యాలెన్స్ ఉండటం వల్ల ఆర్ జెనెటిక్ కన్స్టిట్యుయెన్సీలో డిఫరెన్సెస్ ఉండటం వల్ల అండ్ ఎక్సెసివ్ స్ట్రెయిన్ అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఆండ్రోజన్ ఎక్సెస్, ఇవన్నీ కారణాల వల్ల ఓవరీస్లో సిస్ట్లు అనేవి వస్తాయి. ఎప్పుడైతే ఓవరీస్లో సిస్ట్లు వస్తాయో అప్పుడు ఓవేరియన్ ఫంక్షన్ అనేది హ్యాంపర్ అవుతుంది. వెన్ ఇట్స్ హ్యాంపర్డ్, ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ అన్నీ కూడా ఇంబ్యాలెన్స్ అవుతాయి అండ్ ఆండ్రోజన్స్ ఇంక్రీజ్ అవుతాయి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది, ఎగ్ ఫామ్ అవ్వదు, ఎగ్ రిలీజ్ అవ్వదు, ఇన్ఫర్టిలిటీ అవుతుంది అండ్ ఇరెగ్యులర్ మెన్సెస్ వస్తాయి. అంతేకాకుండా దీన్ని మెటబాలిక్ సిండ్రోమ్ అని కూడా అంటాము. అంటే దీంట్లో లివర్, హార్ట్ అండ్ ఒబేసిటీ ఇవన్నీ సిమ్టమ్స్ రావటము, టైప్ 2 డయాబెటీస్ మెలిటస్ రావటము అనేది ఈ కంగ్లోమరేట్ అనమాట. నాట్ ఓన్లీ పాలిసిస్టిక్ ఓవరీస్, ఇట్ ఈస్ నాట్ కన్ఫైన్డ్ టు ద ఓవరీస్. It is a metabolic syndrome, hormonal syndrome, which is affecting most of the organs in the young adults. So it should be very cautious to attend the disease. ఇది ఒక్క ఓన్లీ పాలిసిస్టిక్ స్ట్రెస్ వల్ల వస్తుంది, అందువల్ల ఓన్లీ ఓవరీస్ని స్ట్రెస్ లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకుంటే, వాకింగ్ అట్లాంటివి చేస్తే పాలిసిస్టిక్ ఓవరీస్ రెడ్యూస్ అవుతాయి అనే అపోహ అవ్వకుండా, ఇవి మెటబాలిక్ సిండ్రోమ్ జెనెటిక్ కన్స్టిట్యుయెన్సీతో కూడా మ్యుటేషన్స్ వల్ల కూడా ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ వస్తున్నాయి. కాబట్టి ఎవరికైతే ఇరెగ్యులర్ మెన్సెస్ ఉంటాయో, ఎవరైతే ఇన్ఫర్టిలిటీ బాధపడతారో అండ్ ఒబెసిటీ కానీ ఇట్లాంటివి ఉన్న వాళ్ళు డెఫినెట్గా గైనకాలజిస్ట్ని సంప్రదించాలి అండ్ వాటికి అనుగుణంగా టెస్టులు చేసుకోవాలి అండ్ థెరపీ తీసుకోవటం వల్ల లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ నుంచి అండ్ హెల్త్ రిస్క్ నుంచి కాపాడుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. సో చాలామందికి ఈ పీసీఓడి ప్రాబ్లం ఉంది, మేము ఈ పీసీఓడిని ఫేస్ చేస్తున్నాము అని కూడా తెలియకపోకుండా ఉంటుంది కదా. సో హౌ డు దే ఫైండ్ అవుట్కి వెదర్ దే ఆర్ గోయింగ్ త్రూ పీసీఓడి అండి? యాక్చువల్లీ పీసీఓడిలో ఉన్న వాళ్ళకి యూజువల్ సిమ్టమ్స్ ఏంటి అంటే ఇరెగ్యులర్ మెన్సెస్ వస్తాయి. అంటే యూజువల్గా మెన్సెస్ అనేది ఇప్పుడు 30 డేస్లో +or-4 డేస్ అనుకోవచ్చు. బట్ లెస్ దాన్ 25 డేస్ ఆర్ మోర్ దాన్ 35 డేస్ ఆర్ 45 డేస్ ఇరెగ్యులర్గా 2 మంత్స్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి అట్లా రావటం అనేది ఇరెగ్యులర్ మెన్సెస్ ఫస్ట్ మోస్ట్గా విమెన్ అనేది ఐడెంటిఫై చేస్తారు. అండ్ సెకండ్ వచ్చేసేసి ఇన్ఫర్టిలిటీ, వాళ్ళకు పిల్లలు కాకపోవడానికి కూడా ఒక కారణం పీసీఓఎస్ అయి ఉండొచ్చు. అండ్ థర్డ్ వచ్చేసేసి హిర్సుటిజం అంటే ఏంటంటే అన్వాంటెడ్ హెయిర్ ఓవర్ ద అప్పర్ లిప్ అండ్ చిన్. దిస్ ఎక్సెస్ హెయిర్ ఎప్పుడైతే వస్తుందో అది హిర్సుటిజం అంటారు. అండ్ ఎందువల్ల వస్తుందంటే హై ఆండ్రోజన్ లెవెల్స్ వల్ల వస్తుంది. దెర్ ఇస్ ఇంబ్యాలెన్స్ బిట్వీన్ ద ఫిమేల్ హార్మోన్స్ అండ్ ద మేల్ హార్మోన్స్. ద ఎక్సెస్ ఆఫ్ ఆండ్రోజన్స్ వల్ల హిర్సుటిజం అనేది వస్తుంది. అండ్ పిగ్మెంటేషన్, యాక్నీ, డయాబెటిస్, ఒబెసిటీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వల్ల ఈ స్పెక్ట్రమ్ అన్నింటినీ పీసీఓఎస్ అంటాం. సో విమెన్ ఎవరైతే ఈ రెగ్యులర్ మెన్సెస్తోని, అనోవ్యులేషన్తోని బాధపడుతున్నారో, హిర్సుటిజంతో బాధపడుతున్నారో అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్తోని యంగ్ అడల్ట్స్ బాధపడుతున్నారో వాళ్ళు డెఫినెట్గా పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నాయి అని డౌట్ రావచ్చు. అండ్ వాళ్ళు డెఫినెట్గా ఇరెగ్యులర్ డిస్టర్బెన్సెస్ ఇన్ ద డైలీ రొటీన్ అండ్ మెన్స్ట్రల్ సైకిల్స్ దే హ్యావ్ టు కన్సల్ట్ ద గైనకాలజిస్ట్ ఫర్ ఫర్దర్ ఎవాల్యుయేషన్ అండ్ మేనేజ్మెంట్.